సీఎం జగన్ పై దాడి అదొక అభూత కల్పన అని ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న ఆయన తిరుమలకొచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు ఓవి రమణతో కలిసి అర్చనానంతరం సేవలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానికి వచ్చిన రఘురామకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం రంగనాయక మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా మొన్న నామినేషన్ వేసి మరుసటి రోజు తిరుమలకి బయలుదేరి వచ్చానని తెలిపారు. వచ్చే జూన్ నెలలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయాలని స్వామివారిని మొక్కుకున్నానని రఘురామ వెల్లడించారు. మొన్న నేను ఉండి నియోజకవర్గంలో నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఫైల్ చేసిన అనంతరం నిన్న మధ్యాహ్నం బయలుదేరి స్వామివారి దర్శనానికి స్వామివారి ఆశీర్వచనం తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఈరోజు ఉదయం అర్చన సేవలో గతంలో పాలక మండలి సభ్యులు రమణ గారితో కలిసి దర్శనం చేసుకోవటం అయింది. అత్యద్భుతంగా దర్శనం అయింది. చంద్రబాబు నాయుడు గారు జూన్ మొదటి వారంలో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని, ప్రజల కష్టాల నుంచి బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.